మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఎండోమెంట్ బ్రాహ్మిన్స్ రెండు వేరు కాదండి, రెండు రైలు పట్టాలు. ఎందుకంటే ప్రతి ఎండోమెంట్ గుళ్ళల్లోనూ సిస్టంలోనూ అర్చకులు నడిపించే వాళ్ళందరూ బ్రాహ్మలే. అందుకని ఏంటంటే రెండు కలిసి ఉంటేనే పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు 5 జీవోలు ఇచ్చారు దగ్గర. నేను తెచ్చిన జీవోలన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అదేమన్నా నేను సీఎం గారికి దృష్టిలోకి తీసుకెళ్ళాను. ఎందుకంటే నేను ఇప్పుడు మార్పించుకుంటున్నాను. సవిత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్య ఏంది అన్నా, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అని అడిగితే చెప్పా, అమ్మ నాకు ఇది ప్రాబ్లం, 5,000 నుంచి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం జీవో ఎండోమెంటే ఇచ్చింది, 10 నుంచి 15,000 రూపాయలు ఎండోమెంట్ జీవోనే ఇచ్చింది. అదేవిధంగా ఆగమ శాస్త్ర ప్రకారం కమిటీలు వేయాలి ప్రతి గుళ్ళో అన్నది ఎండోమెంటే ఇచ్చింది. వేదం చదువుకునే పిల్లలకి 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలనేది కూడా ఎండోమెంటే ఇచ్చింది. అదేవిధంగా ప్రతి గుళ్ళో కూడా ఒక బ్రాహ్మిన్ ట్రస్టీ బోర్డు మెంబర్ పెట్టాలి, అంటే పూజారి కాకుండా ఇంకో ట్రస్టీ బోర్డు మెంబర్ పెట్టాలనేది కూడా ఎండోమెంటే ఇచ్చింది. ఇది నా మేనిఫెస్టో. దీంట్లో మీరు ఏమైనా చేయగలిగిన ఉంటే మీతో ఉంటాను, నాకేం అభ్యంతరం లేదు. మీరు పార్టీకి బ్రాహ్మణ సమాజానికి న్యాయం చేయాలని మమ్మల్ని ఎండోమెంట్కి పంపాలని చెప్పాను. ఆమె కూడా ఒప్పుకొని రిలీవ్ చేశారు. ఇప్పుడు ఇది ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. ఎండోమెంట్ రేపట్లో సీఎం గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎండోమెంట్కి మార్చుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఎట్ ది సేమ్ టైంలో ఎండోమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఎండోమెంట్ పరిధిలో ఇప్పటివరకు నెల్లూరు అండ్ గుంటూరు ప్రాంతాల్లో ఉన్న సత్రాలు, బ్రాహ్మణ సత్రాలు ఏదైతే ఉన్నాయో అన్యాక్రాంతం అయిపోయినాయి ఇంతకాలం. అవి ఆ 2 మాత్రమే పార్ట్ ఆఫ్ ఎండోమెంట్ దాంట్లో ఉన్నాయి. మిగతా 6 సత్రాలు ఉన్నాయి. ఈ 6 సత్రాలను బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోకి ఎప్పుడు తీసుకురావాలి? ఇప్పుడు మీరు ఐవైఆర్ కృష్ణారావు గారు మొత్తం 6 సత్రాలు అడిగారండి. ఒకటి విజయనగరంలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, అదేవిధంగా రాజమండ్రిలో ఒకటి, విజయవాడలో ఒకటి అడిగారు. ఆ 4 మళ్ళీ నేను మన సిఎస్ గారికి లెటర్ రాశాను, అది కూడా మూవ్ అవుతుంది. 99% ఎండోమెంట్ నుంచి మనకి ఇస్తారు. ఇక్కడ కూడా నేను అదే మా సోదరులకి ఇందాక నేను మాట్లాడుతూ మాట చెప్పాను, ఎవరైనా బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ రోజున ప్రత్యేకంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం అని కనుక వాళ్ళు ఇచ్చుంటే మీరు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి అది బ్రాహ్మణ కార్పొరేషన్ కనుక తీసుకోగలిగితే మనం దాంట్లో కొంత చేయగలుగుతాం. ఎందుకంటే ఇవాళ నాకున్నటువంటి నేను ఏదైనా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక అమౌంట్ డైరెక్ట్ టు ది కార్పొరేషన్కి వచ్చేది. ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసిందంటే వీటన్నిటినీ నవరత్నాల్లో పెట్టింది. ఇంకా మేము కూడా అదే పద్ధతిలో వెళ్తుంది. మనకి ఇచ్చింది 350 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలు ఏమో సబ్సిడైజ్ లోన్స్ కోసం ఇస్తారు, 330 కోట్ల రూపాయలు సూపర్ 6 వెళ్తాయి. అలా కాకుండా ఏదైనా కార్పొరేషన్ ద్వారా స్కీమ్స్ చేసుకోవాలంటే నాకేంటంటే ఈ అపరకర్మలకు చేసుకునే దానికి వాటికి కోసం, అదేవిధంగా నేనేంటి ఉపనయనాల కోసం అడిగాను. ఉపనయనాలు, సామూహిక ఉపనయనాలు చేద్దామని. కాకపోతే కొంతమంది మిత్రులు సలహా ఏమి ఇచ్చారండి, ఉపనయనాలు చాలా సంఘాలు చేస్తున్నాయండి, మీరు మళ్ళీ కొత్తగా ఉపనయనాలు ప్రభుత్వం ద్వారా మీరు చేయక్కర్లేదు, దానికి ఏదైనా వేరే వాటికి నేనేంటంటే చదువుకున్న పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వడానికి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న పిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా నెలకి, సంవత్సరానికి 10,000 రూపాయలు, నెలకి 1000 రూపాయలు ఏదైనా ఇవ్వటం, అలాంటి ప్లాన్ చేస్తున్నాం. వాటిలో భాగంగా అందరినీ అప్లై చేసుకోమంటున్నాను. నాకు దగ్గర ఒక 70-80 నిన్నటి దాకా వచ్చినాయని చెప్పారు. వాటన్నిటిని గ్యాదర్ చేసి నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి చేస్తున్నాను. అప్పుడు మనకేమవుతుందంటే ప్రభుత్వం మీద డిపెండ్ కాకుండా ఈ సత్రాలు మనం తీసుకుని దీన్ని మేనేజ్ చేసుకోగలిగితే కొంత వస్తుంది. ఇప్పుడు గుంటూరులో కానీ నెల్లూరులో కానీ ఉన్నటువంటి సత్రాలు చాలా పెద్దవి. గుంటూరులో అయితే 3.5 ఎకరాలు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ పక్కన ఉంది, దానిలో కూడా ఎడవరి వారి సత్రం, దాన్ని కూడా నేను వర్కౌట్ చేస్తున్నామండి. దానిలో ఏదన్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసి దాంట్లో సినిమాలు కూడా ఉంది, సినిమాలు కూడా పడగొట్టేశారు, అవన్నీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా మిగతా చోట మనకు వచ్చిన స్థలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూసుకొని చేయాలనేది. వీటితో పాటు బ్రాహ్మణ సంక్షేమ భవనాల కోసం మాకు విజయనగరంలో, విజయనగరం ఒకటి ఉంది, అదేవిధంగా మురళీనగర్లో, వైజాగ్లో ఒకటి ఉంది, అదేవిధంగా తిరుపతిలో ఒకటి ఉంది, కర్నూలులో ఒకటి ఉందండి. ఈ స్థలాల మీద కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా వెనక్కి తెచ్చుకుని అక్కడ సంక్షేమ భవనాలు కట్టాలనేది.
అదేవిధంగా అమరావతిలో కూడా ఒక సంక్షేమ భవనం కట్టాలని ఆలోచన ఉంది. ఇది నేను చేస్తాను. ఇది బాగుంది. సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ మీకు బసవ శ్రీనివాస్ గారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ భవనాల కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోకి వచ్చేవరకు అక్కడ సత్రాలు ఉన్నట్టు ఇక్కడ ఆస్తులు లేవు, బ్రాహ్మణులకు సంక్షేమ భవనాలు ఉన్నాయి. ఆ భవనాలు మధ్యలో ఆగిపోయినాయి, చాలా ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో బాగానే ఉంది, వర్కింగ్ దాంట్లో ఉంది, ఇంకా మిగతా జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. మీ తరఫున మీరు ఏం చేయబోతున్నారు? మనకి సూర్యాపేటలో ఒకటి ఉంది, కరీంనగర్లో ఉంది, ఖమ్మంలో ఉంది, నల్గొండలో ఉంది. ఇప్పుడు మొన్న కూకట్పల్లి, మల్కాజిగిరి అన్ని చోట్ల కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వము ఫైనాన్షియల్గా అక్కడ ఎట్లుందో ప్రభుత్వం ఇక్కడ కూడా అంతే ఉంది. ఈ ఉన్న భవనాలని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే కొంచెం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు సూర్యాపేట ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సూర్యాపేట అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మధ్యలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కొంచెం ముందరకు వస్తే, మేము కూడా కొంచెం ముందరకు వస్తే అది అందరికీ సెంటర్ పాయింట్గా అవుతుంది. వారు కొంచెం, మేము కొంచెం పెడితే అక్కడ వచ్చిన వాళ్ళు మధ్యలో సేద తీరడానికి మనం రూమ్స్ అవి కన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అది వారి గవర్నమెంట్ తరఫు నుంచి వారిని రిక్వెస్ట్ చేస్తూ. ఇప్పుడు కరీంనగర్ ఉంది, కరీంనగర్లో కూడా కొంచెం మనం దాన్ని డెవలప్ చేసుకోగలిగితే ఆ జిల్లాని పోషించే కెపాసిటీ ఆ ఒక్క భవనం చూసుకుంటుంది. అంటే మన గోపన్పల్లిలో ఉంది, గోపన్పల్లిలో ఇంకా త్రీ ఏకర్స్ ఖాళీగా ఉంది. మనం అక్కడ హాస్టల్స్ కానీ ఇంకేమన్నా కన్స్ట్రక్ట్ చేస్తే ఆ గోపన్పల్లి చుట్టుపక్కల కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఐటీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ 20,000, 25,000 రెంట్కి ఇచ్చి ఉంటున్నారు రూమ్లలో. మనం మినిమం ఛార్జ్ చేసి పెట్టినా కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఇప్పుడు అక్కడ ఉన్న కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఇక్కడ ఇప్పుడు ఫైలు సీఎం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉంది. దాన్ని 1 month లోపలనే దాన్ని బయటికి తీసుకొచ్చి క్రెడిట్ సొసైటీ ఒకటి తయారు చేయటం, దానికి దుద్దుళ్ళ శ్రీపాదరావు గారి పేరు పెట్టడం. బ్రాహ్మణ ఎన్ఆర్ఐ గ్రూప్ను క్రియేట్ చేద్దాం సార్. మీకు అందరం కలిసి పనిచేద్దాం. దీంట్లో ప్రాంతీయ విభేదాలు లేవు, అంతా కలిసి ఉంటున్నాం. కలిసి ఉండే రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన మనసులేం విడిపోలేదు. మేము ఇక్కడికి రావచ్చు, మీరు అక్కడికి రావచ్చు, చేయొచ్చు. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ బాగా నడుస్తోంది. మా దగ్గర 200 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, 120 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంది, 62 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. సార్ వస్తానన్నారు, 4 రోజులు వచ్చి చూసుకుంటానన్నారు. వాళ్ళతో కూడా ఎక్కడెక్కడ బ్రాంచులు, దగ్గర నాకు 18 బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. మీరు మాటల్లో ఒక మాట అన్నారు, రాష్ట్రాలు విడిపోయిన బ్రాహ్మణులు అంతా ఒకటే అని. ఇప్పుడు ఒక సమస్య పరిష్కారానికి మీ ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, బసవ శ్రీనివాస్ గారు, పుచ్చరామ ప్రసాద్ గారు. 2 రాష్ట్రాల రాజధానికి మధ్యలో ఉన్నది సూర్యాపేటలో బ్రాహ్మణ భవనం కట్టారు. అక్కడ అసంపూర్తిగా పనులు ఇంకా నిలిచిపోయి ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి. నాది పేద రాష్ట్రం, తప్పకుండా సహకరిద్దాం. అంటే వీఆర్ విత్ యూ అని మీరు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. నేనేం చెప్పాను, నేను ఎన్ఆర్ఐని కాదు ప్రభుత్వం నుంచి ఇప్పుడు నేను డబ్బు అన్నారు అనుకోండి సార్. మా ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన చెప్పింది, అన్ని ప్రభుత్వాలు ఏంటంటే నీటి చేతికి నోటికి ఎదిపితే పక్కన చూసే పరిస్థితి. మీరు ఎప్పుడు అన్నారు కదా సార్, మీరు ఇట్లా రావచ్చు, మేము అట్లా రావచ్చు, పోవచ్చు. అదే నేనేమన్నా ప్రభుత్వం నుంచి కాదు కదా, మీరు ప్రభుత్వం నుంచి అడుగుతారు. అది నేను చేయమంటున్నాను తప్పితే మీరేంటంటే మీరు ప్రభుత్వం నుంచి ఇస్తారా అంటే, మళ్ళీ ఇప్పుడు నాకు ఒకటి చెడ్డ అలవాటు ఉందండి. ఇక్కడ వేదిక మీద ఒక మాట చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయి ఈ మైండ్లో నుంచి తీసేయటం నాకు అలవాటు లేదు. నేను అందుకని ఏంటంటే చేసేది చెప్పే ఇది చేస్తా చెప్తే నేను మళ్ళా మీకు ఏంటంటే రాకపోకలు సాగించే బ్రాహ్మణుల కోసం సూర్యాపేట భవనాన్ని కొంచెం 100% దానిలో సహకరిస్తాం. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు,
హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.